సందర్భాన యోగా గురువులకు, యోగా అభిమానులకు, యోగా సాధకులకు, ఏ విద్యా సంస్థల తల్లిదండ్రులకు, అలాగే పట్టణ ప్రముఖులకు, మేధావులకు అందరికీ నకిరికల్ ఏ విద్యా సంస్థ తరఫున, తెలంగాణ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున, లయన్స్ క్లబ్ తరఫున, పెన్షన్స్ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, మన చుట్టూ ఉన్న వాతావరణం కలుషితము, మనం తీసుకునే ఆహారం కలుషితము, మనం త్రాగే నీరు కలుషితము, మనం పీల్చే గాలి కలుషితం అన్న సంగతి మనందరికీ తెలుసు. దీనివల్ల మన ఆరోగ్యాలు రోజు రోజు క్షీణిస్తున్న సంగతి కూడా మనకు తెలుసు. అంచేత ప్రతి వ్యక్తి తప్పకుండా నేచర్ ఫుడ్ దగ్గరలో ఉండాలి. అంతేకాకుండా వ్యాయామం కానీ లేదా యోగా కానీ ఖచ్చితంగా ప్రతి వ్యక్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుచేత ఈరోజు సుదినం కనుక మా విద్యార్థులకు సూక్ష్మ వ్యాయామం నేర్పుతున్నాము. దాన్ని మీరు వీక్షించి ఆచరించాలని కోరుకుంటున్నాను. మా విద్యార్థులకు గత 20 సంవత్సరాలుగా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి విద్యార్థి కూడా పూర్తి యోగాసనాలు చేస్తారు. అంతేకాకుండా మెడిటేషన్ కూడా చేస్తారు. ఇది యాక్చువల్గా అప్పట్లో ఈ సూక్ష్మ వ్యాయామం ప్రచారంలో లేకుంటే ఈ వామప్ కోసము, శరీరం యొక్క బెండుదల కోసం కేవలం సూర్య నమస్కారం చేసిన తర్వాతే యోగా చేసేది. అంచేతనే ఇప్పుడు ఈ సందర్భంగా మీకు ఈ సూక్ష్మ వ్యాయామం పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు ఈ శుభ సందర్భంగా మా విద్యార్థులను దృష్టి పెట్టుకొని ఇప్పుడు నేను మీ ముందు, మా విద్యార్థుల ముందు ఈ సూక్ష్మ వ్యాయామం చేస్తాను. మీరంతా గమనించండి, ఆచరించండి. యోగా 3 రకాలు. ఒకటి సూక్ష్మ వ్యాయామం లేదా సూర్య నమస్కారాలు. 2 బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మరియు మెడిటేషన్. 3వది అతి ముఖ్యమైనది యోగాసనాలు. సో సూక్ష్మ వ్యాయామం అంటే ఏంటి? సూక్ష్మ వ్యాయామం అంటే శరీరంలోని ప్రతి పార్ట్, కాలి వేళ్ళ కానించి శరీరంలో బయటకు నుంచి ఎన్ని భాగాలైతే ఉంటాయో అన్ని భాగాలను కదిలించడమే, ఫ్లెక్సిబుల్ చేయడమే ఈ యొక్క సూక్ష్మ యొక్క ఉద్దేశము. ఒకప్పుడు ఎందుకంటేనేమో ఈ వామం కోసము సూర్య నమస్కారం చేసేది. మారుతున్న కాలానికి అనుకూలంగా పెను మార్పులు చేసేసి ఇప్పుడు సూక్ష్మ వ్యాయామం తీసుకొచ్చారు. సూక్ష్మ వ్యాయామంలో ఏం చేస్తాడో ప్రశ్న. మిత్రులారా, ఏదైనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కళ్ళు మూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కళ్ళు మూసుకున్నట్లయితే మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా యోగా మీదనే ఉంటుంది కాబట్టి అప్పుడు అది ఫలితం వస్తుంది. ఇది గమనించాలి. ఇది గమనిస్తే తప్పకుండా మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుందని తెలియజేస్తున్నాం. చేతి వేళ్లకు ఎక్సర్సైజ్ 1 2 3 4 5 6 7 8 9 10. రిస్ట్కు ఎక్సర్సైజ్ 1 2 3 4 5 1 2 3 4 5. తర్వాత మోచేతులకు ఎక్సర్సైజ్. ఫస్ట్ టైం 1 2 3 4 5 6 7 8 9 10. సెకండ్ టైం 1 2 3 4 5. భుజములకు ఎక్సర్సైజ్. యాంటీ క్లాక్ వైజ్. దెన్ నెక్ ఎక్సర్సైజ్. ఇది చాలా సున్నితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో 4 భాగాలు ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్.
ఫస్ట్ టైం. Second time, left bend, right bend. దీని తర్వాత ఫోర్త్ వన్ నెక్ రొటేట్. ఇది చాలా సున్నితంగా చేయాలి, చాలా స్లోగా చేయాలి. ఓకే, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. ఇంకా కాళ్ళకు ఎక్సైజ్. ఓకే, కాలి వేళ్ళకు, రైట్ లెగ్, ఆ తర్వాత యాంకిల్. Left leg, plus clockwise, anti-clockwise. కాలి వెళ్ళిన తర్వాత యాంగిల్ తర్వాత మోకాలు. మోకాల్లో గుజ్జు పెరిగింది. మోకాల్లో గుజ్జు పెరగడానికి ఒక చిన్న ఎక్సర్సైజ్ చూడండి. ఇది
ఇది స్నానం చేస్తున్నప్పుడు చాలా పీపుల్ వస్తుంది. సో ఇప్పుడు మనకు టోటల్లీ లెగ్ సంబంధించిన అంటే భవిష్యత్తులో మోకాల నొప్పి కానీ ఇంకోటి కానీ రాకుండా ఇప్పుడు చేసినది కూడా 100% ఈ ఏజ్కి స్ట్రాంగ్ అవుతున్నారు. ఇది వామం, ఇదే సూక్ష్మ వ్యాయామం. యోగా నిదానం ఉంటుంది కానీ ఇది ప్రత్యేక ప్రతి పాట ఉంటుంది. లెగ్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత తొడలకు కూడా ఎక్సర్సైజ్ ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్ చేసి చూస్తాను. దీంట్లో బటర్ఫ్లై ఎక్సర్సైజ్ కూడా ఇది తొడలకే కాకుండా యూరినరీ సిస్టానికి కూడా కొంత ఉపయోగపడే అవకాశం ఉంది. ఓకే, రైట్. నడుములకు ఎక్సర్సైజ్. యాంటీ క్లాక్. బ్యాక్ బోన్ ఎక్సర్సైజ్. లాస్ట్ ఒక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ చేసే ముందు 2-3 సూచనలు. తప్పకుండా ప్రతి ఎక్సర్సైజ్ మధ్యన 30 సెకండ్స్ మినిమం ఉండాలి. ఈ విధంగా చేస్తే హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఒకవేళ పెద్ద మనుషులు కానీ వేరే వాళ్ళు కానీ చేస్తే ఇంకెక్కువ టైం తీసుకోవచ్చు. కానీ గ్యాప్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. దాంట్లో శ్వాస అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ప్రతి ఎక్సర్సైజ్ కళ్ళు మూసుకొని చేస్తే కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటుంది. ఇకపోతే లాస్ట్ విషయం ఏంటంటే మీరు స్వతహాగా చేయవద్దు. తప్పకుండా ఒక గురువుగారి సహకారంతో ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు పర్సనల్ చేయవచ్చు. చేస్తూ ఉంటే మీకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీరే గురువు అయిపోయే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ప్రతి ఎక్సర్సైజ్ మినిమం 10 times. ఇది సింపుల్గా మీకు ఇచ్చే సూచన. ఇక లాస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే లంగ్స్ స్ట్రాంగ్గా ఉంటే తప్పకుండా ప్రతి వ్యాధి పోతున్నది మన కర్మ యోగా అనే సిస్టమ్. అందుకోసం దాన్ని ఒకసారి ఫైనల్ లాస్ట్ చేసి చూపించి ముగిస్తాను. ఇది లంగ్స్ ఎక్సర్సైజ్. ఇందులో 4-5 టైప్స్ ఉంటాయి. కానీ మీకు ప్రజెంట్ ఈ సందర్భంలో ఒకటే చూపిస్తాను. ఓకే, ఇలా 10 times చేయొచ్చు, 15 times చేయొచ్చు. మీ యొక్క శక్తిని బట్టి. అందరికీ మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.